ఆర్ నారాయణమూర్తి. ఆయన సినిమాలన్నీ విప్లవాగ్నిని రగిలించేవి. అవినీతి, అన్యాయం మీద పోరాటాలే ఆయన సినిమాలు. సినిమాలకు తగ్గట్లే ఆయన తెరపై గాంభీర్యంగా కనిపిస్తారు. అలాంటి నారాయణమూర్తిని తెరపై రొమాంటిక్గా చూడడం కొంచెం కష్టమైన పనే. సినీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆయన అడపాదడపా ఇలాంటి సీన్లలో కనిపించారు. అయితే ఇటీవల కాలంలో చూస్తే నారాయణమూర్తి ఎక్కువగా గాంభీర్యంతో కూడిన పాత్రలే పోషించారు. ఎట్టకేలకు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా ద్వారా ఆయన తనలోని రొమాంటిక్ యాంగిల్ని బయటపెట్టారు. ఈ సినిమాలో ఉందా ఉందా జ్ఞాపకం ఉందా అనే ఓ పాట ఉంది. ఆ పాటను నారాయణమూర్తి, జయసుధలపై చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణలో భాగంగా నారాయణమూర్తి జయసుధ బుగ్గపై సుతిమెత్తగా కొట్టాల్సిన సీన్ ఒకటి ఉంది. అయితే ఇలాంటి సీన్లలో పెద్దగా నటించిన అనుభవం లేని ఆయన ఈ సందర్భంలో చాలా భయపడ్డాడట. ఎందుకంటే పొరపాటున తన చెయ్యి గట్టిగా తగిలితే జయసుధకు కష్టమవుతుందని అనుకున్నాడట. ఈ విషయంలో తాను చాలా భయపడ్డానని రీసెంట్గా నారాయణమూర్తి తెలిపారు. అయితే ఇదేం పట్టించుకోకు, హుషారుగా చెయ్యి అని జయసుధ నారాయణమూర్తిని బాగా ఎంకరేజ్ చేసిందట. మొత్తానికి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలో జయసుధతో రొమాన్స్ చేయడానికి నారాయణమూర్తి అలా బాగా కష్టపడ్డాడన్నమాట.